డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా పెంబి మండలములో గుమెనా ఇంగ్లాపూర్, చాకిరేవ్, రవిగూడ, గుమెన, కొత్తగూడ గ్రామాల అభివృద్ధి, రోడ్డు సౌకర్యాల కోసం ఆదివాసులు చేపట్టిన నిరవధిక దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. అటవీశాఖ విధిస్తున్న ఆంక్షలను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ దీక్షను కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో మండల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకోకపోవడం బాధాకరమని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు అయితే బాగా వర్షం వస్తుంది. మన ఎమ్మెల్యే సార్ వస్తా అన్నాడు కానీ ఇదివరకు అయితే మా దగ్గరికి ఎమ్మెల్యే సార్ రాలేడు. మా టెంట్ పడ్డది, మేము అంతా చిన్న పాపలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, వరుసలా తడిసిపోయినాము. మన రేంజ్ ఆఫీసర్ మేడం కూడా ఇక్కడనే నవ్వుకుంటా పోతుంది కానీ మీ బాధ ఏముంది అమ్మ అనుకుంటా వస్తలేదు. ఇప్పుడు మాకు వర్షాకాలం దగ్గర వచ్చింది, వర్షం పడుతుంది. ఇప్పుడు రాకపోకటలు అయితే బంద్ అవుతున్నాయి. మాకు జొత్తి వాగు వస్తే అయితే మాకు పోరాదు. కలెక్టర్ సార్ కూడా మేము మొన్ననే ఇచ్చినాం, 5 రోజులు అవుతుంది కానీ కలెక్టర్ సార్ కూడా వస్తలేరు. ఇంత బాధ ఉందని కలెక్టర్ సార్ కూడా తొందరగా రావాలని కలెక్టర్ కూడా మేము కోరుకుంటున్నాం.